ఉద్యోగిగా నిరంతరం సంస్థ ప్రగతికి చిత్తశుద్ధితో కృషి చేసి పలువురికి వెంకట్రావు ఆదర్శంగా నిలిచారని పలువురు వక్తలు కొనియాడారు. విధి నిర్వహణలో ఏనాడు అలసత్వం చూపకుండా అంకిత భావంతో వెంకట్రావు పనిచేసి సహచర ఉద్యోగులకు ఆదర్శప్రాయంగా నిలిచారని పలువురు ప్రశంసించారు. వాల్తేరు డివిజన్లోని CNW బ్రాంచ్లో గ్రేడ్ 1 టెక్నీషియన్గా పనిచేసిన కె వెంకట్రావు పదవీ విరమణ చేశారు. పదవీ విరమణ చేసిన వెంకట్రావుకు సహచర ఉద్యోగుల నుండి ఘన వీడ్కోలు లభించింది. సహచర ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు భారీ ఊరేగింపుగా వెంకట్రావుని విశాఖ రైల్వే స్టేషన్ సమీపంలో గల రైల్వే ఇన్స్టిట్యూట్కి తోడ్కొని వచ్చారు. అనంతరం రైల్వే ఇన్స్టిట్యూట్లో వెంకట్రావుకి అభినందన వీడ్కోలు సభను నిర్వహించారు. సహచర కార్మికుల దగ్గర, యావత్తు కార్మిక నాయకుల దగ్గర, కార్మికుల దగ్గర, యావత్ క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపార్ట్మెంట్ కార్మికులందరూ సూపర్వైజర్ దగ్గర కూడా ఎంతో నమ్మకంగా, ఎంతో అభిమానం పొందినటువంటి వ్యక్తి. ఈయన రిటైర్ అవ్వడం మాకు చాలా బాధాకరం. మరి ఆయన విధి నిర్వహణలో చాలా సిన్సియర్గా పనిచేసే మనిషి. ఏ రోజు కూడా మరి సూపర్వైజర్ని బాధపెట్టే పని కానీ, తనతో పనిచేసిన కార్మికులు బాధపెట్టే పని కానీ చేయలేదు. ఈ సందర్భంగా వారి యొక్క మా యొక్క కృతజ్ఞతలు. మరి ఇలాంటి వ్యక్తులు రిటైర్ అవ్వడం మరి మాకు చాలా బాధాదాయకం. ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఇంత సిన్సియర్గా పనిచేసిన వ్యక్తి. మరి పదవి విరమణ అనేది ఏంటంటే మన సర్వీసులో అంతర్భాగం. ప్రతి కార్మికుడు కూడా రిటైర్ అవ్వడం సహజమే, పరిపాటి. మరి వారి యొక్క శాశ్వతం కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యంతో ఉండాలని, మరి నిండు నూరేళ్లు ఉండాలని, మరి కుటుంబ సభ్యులందరూ కూడా వారికి మరి శాశ్వతంలో జాగ్రత్తగా చూసుకోవాలని ఈ సందర్భంగా వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే 60 ఏళ్ళు పనిచేసి రిటైర్ అయిన తర్వాత వారిని కుటుంబ సభ్యులంటే ఒక చిన్నపిల్లాడిగా చూడాలి. ఇంతవరకు పిల్లలందరినీ చిన్నపిల్లడిగా చూసేవారు. ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత ఏమొచ్చి అతన్ని మీరు చిన్నపిల్లడిగా చూసి వారి అభిమానాన్ని చూరుకొని వారి శాశ్వతం కూడా ఇంతవరకు ఎలాగైతే చూసారో, ఎలాగైతే జరిగిందో వారి శాశ్వతం కూడా జరగాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మా యొక్క పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ